వెల్కమ్ టు తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్. తాబేలు పక్షి కథ. అనగనగా ఒక అడవిలో ఒకరోజు ఒక తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి. తాబేలు పక్షిని నువ్వు ఎక్కడుంటావు అని అడిగింది. పక్షి ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది. అప్పుడు తాబేలు కర్ర పుల్లలతో చేసి ఉంది, ఇది నీ గూడా అని అడిగింది. పక్షి అవును, అదే నా గూడు, నేను కష్టపడి కట్టుకున్నాను అని చెప్పింది సంతోషంగా. తాబేలు దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుందే అంది. పక్షి ఏమీ మాట్లాడలేదు. ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ నీ గూటిని తాకుతాయనుకుంటా. అందులో ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎంచక్క ఎండొచ్చినా వానొచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా నా డొప్పలోకి వెళ్ళి దాక్కుంటాను. అందులో క్షేమంగా ఉంటాను, నాకే ఇబ్బంది ఉండదు అని గొప్పలు పోతూ చెప్పింది. దానికి పక్షి, ఇది నేను సొంతగా నిర్మించుకున్న గూడు, అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నీ డొప్పలో నువ్వు ఒకదానివే ఉండగలవు, కానీ నా ఇంట్లో భర్త భార్య నా పిల్లలం అందరం కలిసి ఉండగలం. నా కుటుంబం అంతా ఒక చోటే ఉంటాం, అందుకే నాకు మా ఇల్లంటే ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎదుటివారిని తక్కువ చేసి మన గొప్పలు పోవడం లాంటివి చేయలేదు. నీతి: ఎదుటివారిని తక్కువ చేసి తమ గొప్పలు పోవడం లాంటివి చేయకూడదు. Please like, share and subscribe to this video and activate the bell icon. Ting!